ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు, పునరుద్ధాన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. కీర్తనల గ్రంథములో 86వ అధ్యాయం 11వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని. మొదటిగా సత్యం అనగా ఏంటి? వాక్యమే సత్యం. వాక్యానుసారంగా నడుచుకోవాలని భక్తుడు తన ఆశ తెలియజేస్తున్నప్పుడు, నీకు వినబడుతున్నా, నీవు చదువుతున్నా, నీవు ఎరిగి కలిగి ఉన్న వాక్యానుసారంగానే జీవిస్తున్నావా లేదా అన్నది మనం ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, నీ మార్గము నాకు బోధింపుము. ఆయన మార్గము గురించి నీకు అనేక సంవత్సరాలుగా ప్రకటన చేయబడుతున్నప్పుడు, ఆ మార్గంలో నీవు నడవగలుగుతున్నావా, వెళ్ళగలుగుతున్నావా? రెండవది పరిశీలన చేసుకోవాలి. ఏమిటి ఆ మార్గం అంటే గనక, యేసు నేనే మార్గమును ఆయన చెప్తున్నాడు. మూడవదిగా, నీ నామమునకు భయపడినట్లు. ఆయన నామము అధికారము కలిగిన నామము. ఆ నామములో, యేసును నామములో ఏదడిగినా జరుగుతుంది, ఆయన ఇస్తాను అని తెలియజేశాడు. అటువంటి యేసు అని అధికారం కలిగిన నామానికి దెయ్యాలు వణుకుతూ విలవిల్లాడుస్తూ పారిపోయినట్లు, సేన అనే దెయ్యాలు కూడా వెళ్ళిపోయినట్లు, యేసు నామమున ఉచ్చాటన చేసినప్పుడు పౌలు శీలలు యేసు నామములో పుతోనని దెయ్యాన్ని పంపించినట్లు మనం అన్నీ చూడగలం. ఎందుకు అంటే గనక, ఆ నామమునకు అంత శక్తి ఉంది. మరి అటువంటి అధికారం కలిగిన యేసును నామానికి నీవు భయపడే విశ్వాసిగానే ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. నాలుగవదిగా, నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఈ విషయంలో ఇర్మియా గారు 17వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నారంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే ఈ హృదయము చంచలత్వంగా ఉంటే గనక, నిబ్బరంగా లేకపోతే గనక, స్థిరత్వం అనేది లేకపోతే గనక, ఏకదృష్టి అనేది నీకు ఉండదు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళినట్లుగా నీకున్న హృదయ వ్యాధిని బట్టి స్థిరత్వం లేకుండా నీవు చెంచలుడుగా నీళ్ల వలె ఉంటావు. కానీ విశ్వాసమైన నీ జీవితంలో నీవు కలిగి ఉన్న నీ హృదయంలో విశ్వాసం ఎలా ఉండాలి అంటే గనక, కదలక నిలుచు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలని వాక్యము సెలవిస్తుంది. 4 విషయాలు ఈ వచనంలో మనము నేర్చుకోవలసిందిగా ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా, సత్యమైన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, అనగా వాక్యం బట్టి మనము నడుచుకోవాలి. రెండవదిగా, ఆయన మార్గము, యేసే మార్గము, ఆ మార్గంలో నడుచుకోవాలి పరలోకం చేరాలంటే. మూడవదిగా, ఆయన నామమునకు పైన ఆకాశమందు కింద భూమి మీద అధికారం ఇవ్వబడిన యేసును నామమునకు భయపడేవారుగా ఉండాలి. మన హృదయము దేవుని ఎదుట స్థిరము కలిగిందిగా ఉండాలి. అటువంటి జీవితాన్ని జీవించటానికి, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి, ఈ వాక్యానుసారంగా మన బ్రతుకుల్లో ఆ విషయాలు కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడవయ్యా. మరొక పునరుద్ధాన ఆదివారాన్ని మాకు దయచేసవయ్యా. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఉదయకాల సమయం ఇచ్చిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యంలో, ఈ వచనంలో చెప్పిన రీతిగా మేమందరము కూడా నడుచుకుని నీ నిత్యరాజ్యాన్ని పొందుకోవటానికి మా పిల్లలందరికీ సహాయము దయచేయమని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారు ఉంటున్న స్థలాల్లో చేయబడే ప్రార్థన ఆలకించండి. మందిరానికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఒకవేళ వెళ్ళే అవకాశం అక్కడ లేకపోతే గనక, వారు చేస్తున్న ప్రార్థనలు వారు ఉంటున్న స్థలాల్లో మీరు అంగీకరించండి. నేటి పునరుద్ధాన ఆదివారపు ఆశీర్వాదాలు ఈ గ్రూపుల్లోనూ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నిండారుగా దయచేయమని కోరుకుంటూ, యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.